సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో ఉత్కంఠ నెలకొందా? పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ గెలుస్తుందా ఓడిపోతుందా? ఇప్పుడు అందరిలో ఇదే చర్చ. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గెలిస్తే రేవంత్ రెడ్డి గెలిచినట్టు, ఓడితే రేవంత్ రెడ్డి ఓడినట్లు. మరోవైపు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సైతం గట్టి పోటీ ఇచ్చారు. ఈసారి మహబూబ్ నగర్ తనదేనంటూ డీకే అరుణ ఢంకా బజాయిస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఏం జరగబోతోందో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలను పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ను తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ రెడ్డి నిలిచారు. అన్ని నియోజకవర్గాల్లో దాదాపు పర్యటించారు కూడా. ఇకపోతే అన్ని నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో గెలుపు అనేది సీఎం రేవంత్ రెడ్డికి జీవన్ మరణ సమస్యలా మారింది. రేవంత్ రెడ్డి సొంత ఇలాకా మహబూబ్ నగర్, అందులోనూ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన తొలి ఎన్నిక పార్లమెంట్ ఎన్నికలు కావడంతో ఈ నియోజకవర్గంలో అభ్యర్థి గెలుపు కోసం అన్ని శక్తులు ఒడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో సైతం కొత్త పుంతలు తొక్కారు. మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణకు కూడా మంచి పట్టు ఉంది. ఈ క్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్లో విజయం ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఓటర్ తన తీర్పును ఈవీఎం బాక్స్లో వేసేసి నిమ్మళంగా ఉన్నారు. ఫలితాల కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠ రాజకీయ పార్టీలో కొనసాగుతోంది. హైదరాబాద్ లోక్సభ స్థానం మినహా మిగిలిన 16 నియోజకవర్గాల్లో గెలుపుపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోరు నడుస్తోంది. ఈ నెల 16 నియోజకవర్గాల్లో విజయం ఏ పార్టీని వరించబోతోందో అనే దానిపై టెన్షన్ నెలకొంది. ఇదిలా ఉంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పోరు హోరాహోరీగా జరగడంతో ఎవరు గెలుస్తారనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే సీఎం రేవంత్ రెడ్డికి మరింత ప్రతిష్ట పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఫలితాలు రివర్స్ అయితే అధిష్టానం వద్ద ఏం చెప్పుకుంటారు అని అంటున్నారు. అధిష్టానం వద్ద తన పరపతి పెంచుకోవాలన్నా, రాష్ట్రంలో పట్టు సాధించుకోవాలన్నా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందడం తప్పనిసరి. కాబట్టి ఈ నియోజకవర్గం గెలుపు సీఎం రేవంత్ రెడ్డికి జీవన్మరణ సమస్యలా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణకు మంచి గ్రిప్ ఉంది. మంత్రిగా పనిచేయడంతో జిల్లాపై అప్పటి నుంచే మంచి పట్టు సాధించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసిన డీకే అరుణ 2వ స్థానానికి పరిమితమయ్యారు. అవే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్ర రెడ్డి సైతం పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. గత ఎన్నికల్లో మన్ని శ్రీనివాస్ రెడ్డి డీకే అరుణపై 70,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఆ ఎన్నికలను పరిశీలిస్తే డీకే అరుణకు వంశీచంద్ర రెడ్డిల మధ్య 1,40,000 ఓట్ల తేడా ఉంది. అయితే ఇద్దరూ కూడా మళ్లీ తలపడుతున్నారు. ఈ ఎన్నికల్లో డీకే అరుణ, వంశీచంద్ర రెడ్డి మధ్య రసవత్తర పోరు జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం వంశీచంద్ర రెడ్డి గెలుపు కోసం ప్రత్యేకంగా కృషి చేశారు. దీంతో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపు ఎవరిది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ జరిగిందని నియోజకవర్గంలోని ప్రజలు చెప్తున్నారు. అంతేకాదు రాజకీయ నాయకుల మాట కూడా అదే. అయితే గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. అసలు ఓటరు తీర్పు ఏ విధంగా ఉంది అనేది ఓటరు నాడి పట్టుకోవడం 2 పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారింది. కొంతమంది డీకే అరుణ స్వల్ప మెజారిటీతో బయటపడే అవకాశం ఉందని కొందరు చెప్తుంటే, వంశీచంద్ర రెడ్డి గెలిచే అవకాశం ఉందని మరికొందరు చెప్తున్నారు. ఇంకొందరైతే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ నడిచింది కాబట్టి
ఎవరు గెలిచినా కేవలం 10 నుంచి 20 వేల లోపు మెజారిటీతో గెలుపొందే అవకాశాలున్నాయని అంటున్నారు. మొత్తానికి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.